ఈరోజు మనమైతే లెవెల్ 3 సంబంధించి క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఇది లెవెల్ 3 సంబంధించి క్వశ్చన్స్. టోటల్ మనకి 3 షార్ట్స్ డైలీ, అదేవిధంగా ఒక లాంగ్ వీడియో అయితే రావడం జరుగుతుంది. జాబ్ అప్డేట్స్ కూడా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టే, ఏ కంటైనర్ హ్యాస్ 40 liters ఆఫ్ మిల్క్, 4 liters ఈజ్ రీప్లేస్డ్ విత్ వాటర్. దిస్ ఈజ్ రిపీటెడ్ వన్స్ మోర్. ఓకేనా. వన్స్ మోర్ అంటే రిపీట్ అయింది. ఫైండ్ ద ఫైనల్ అమౌంట్ ఆఫ్ మిల్క్ ఫైనల్గా ఎంత ఉంది ఆ మిశ్రమంలో. ఓకేనా. ఒక కంటైనర్ ఉంది, ఆ కంటైనర్లో 40 liters ఆ మిల్క్ ఉన్నాయి. ఆ మిల్క్ను ఒక 4 liters టేక్ అవుట్ బయటికి తీసిర్రు. తీసాక మళ్ళీ ఒక 4 లీటర్లు యాడ్ చేసారు వాటర్ని. ఓకేనా. వాటర్ యాడ్ చేసారు. సో టోటల్ మళ్ళీ ఏమవుతుంది, 40 liters అవుతుంది. సో ఈ 40 లీటర్స్లో మనకి 4 తీసేస్తే 36 liters ఆఫ్ మిల్క్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ 4 liters ఆఫ్ వాటర్ ఉంటుంది. ఓకేనా. 4 liters ఆఫ్ వాటర్ ఉంటుంది. ఈ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేసారంట. మళ్ళీ 40 liters మిశ్రమం 2 మిక్స్ అయినాయి కదా, అందులోకి వెళ్ళి మళ్ళీ 4 liters అయితే రిమూవ్ చేయడం జరిగింది. అంటే ఈ 4 liters ఈ 40లో ఎంత అవుతుంది, 10% అయింది. ఓకేనా. 10%. ఇక్కడ 10% తీసేసిండు, ఇక్కడ 10% తీసేసిండు. బట్ ఇక్కడ మనకు టోటల్ మిల్క్ ఎంత ఉంది, 36 liters ఉన్నాయి. ఈ 36లో 10% తీసేయాల్సి ఉంటుంది. మనం 36లో 10% ఎంత, 3.6 అవుతుంది. సో 3.6 liters బయటికి తీస్తే మనకు 4, 5లోకి వెళ్ళి 3 తీసేస్తే మనకి ఇక్కడ 2 and 32.4 liters అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఏ అండ్ బి స్టార్ట్స్ ఏ బిజినెస్. ఏ ఇన్వెస్ట్ 50,000 అండ్ బి 40,000 ఫర్ 10 months. ఓకేనా. బి 40,000 ఫర్ 10 months అయితే ఇన్వెస్ట్మెంట్ చేసిండు. ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఈజ్, వీళ్ళిద్దరు ప్రాఫిట్ అంట 12,000. ఫైండ్ ద ఏ షేర్. ఓకేనా. ఇక్కడ మనకు 4 0 గెటింగ్ క్యాన్సల్. ఓకేనా. 5 8 5 8 40 అండ్ బి షేరు 4 10 40. వీళ్ళ రేషియో ఏమైంది, 40:1 అంటే 1:1 రేషియోలో మనకైతే రావడం జరిగింది. సో ప్రాఫిట్ కూడా మనకు 1:1 రేషియోలో ఉంటుంది. బై 2 చేస్తే 6,000 అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. 6,000 అనేది ఏ షేరు, అదేవిధంగా బి షేర్ కూడా 6,000 అయితే రావడం జరుగుతుంది ప్రాఫిట్లో. ఓకేనా. ఏ అండ్ బి. సో 6,000 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్కమ్ రేషియో ఆఫ్ ఏ అండ్ బి ఇచ్చిండు 5:3 అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ రేషియో 9:5. ఇఫ్ ఏ సేవ్స్ 2600 అండ్ బి సేవ్స్ 1800. 2600 అండ్ బి 1800. ఓకేనా. ఫైండ్ ద ఏస్ ఇన్కమ్. ఏ యొక్క ఇన్కమ్ ఫైండ్ చేయమన్నాడు. మనకి ఇక్కడ ఒకే ఇన్కమ్ ఇవ్వలేదు. సో ఇద్దరు కలిసి సర్టెన్ అమౌంట్ ఇస్తే మనం రేషియో మెథడ్స్ అయితే వెళ్ళాలి. అంటే రెండింటిని ఈక్వల్ చేసి డిఫరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మనకు ఆ విధంగా లేదు కాబట్టి 2 డిఫరెన్స్ మనకు 2 సేవ్స్ ఎవరిది వాళ్ళకి ఇచ్చింది కాబట్టి ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈజీ అయిపోతుంది. 5 5 25, 5 5 25 అండ్ 3 9 27. సో 3 9 27. 5 5 ఎంత 25 అండ్ 27. డిఫరెన్స్ బోత్ డిఫరెన్స్ ఎంత ఉన్నది, 2 అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ మనము దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఓకేనా. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 25 5 18 9. ఇక్కడ మనకు 9 18 162 అండ్ 00 మైనస్ మనకు 5 26 525 125. సో 5 టోటల్ 130. ఓకేనా. 130 అండ్ 00 13,000. ఇక్కడ 2 డిఫరెన్స్ చూస్తే మనకు 3,200 అనేది ఎక్కువ ఉండడం జరిగింది. ఓకేనా. రెండింటి యొక్క డిఫరెన్స్ 3,200. సో ఈ 2 ఏదైతుందో ఈ 2 ఏదైతుందో ఇది 3,200. ఓకేనా. వీటిని 1 part చేస్తే 1,600గా రావడం జరిగింది. సో ఈ 1,600 మనకు ఏం అడిగిండు, ఏస్ ఇన్కమ్. సో 5 × 5 చేస్తే మనకు 16 5
80 అండ్ డబల్ 0 మనకు 8000 అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. 4th క్వశ్చన్. ఏబి ఈక్వల్ టు 1:2, ఏబి 1:2 అండ్ బీసీ 3:4 అండ్ సిడి 5:6. సో ఫైండ్ ద ఏబిసిడి. ఫైండ్ ఏబిసి అండ్ డి. ఓకేనా, కనుక్కోమన్నాడు. ఇక్కడ మనకు ఫస్ట్ ఏబి 1:2 అండ్ బీసీ 3:4 అండ్ సిడి 5:6. సో వీటికి ఈక్వల్గా రాసుకోవడం జరిగింది. సికి సి, డికి డి, బికి బి, సికి సి అన్నట్టుగా. ఇక్కడ మనకు టోటల్ సింపుల్గా చేయొచ్చు ఇట్లాంటి క్వశ్చన్స్. ఏం లేదు, దీని పక్కకు ఖాళీ ప్లేస్ ఏదైతుందో ఈ ఖాళీ ప్లేస్కి ముందు ఏముంది, సెకండ్ ఉంది. సో టోటల్ ఈ 2 ఈ 2 ఈ రో మొత్తం 2 రాసేయండి. అదేవిధంగా ఇక్కడ 3 ఉంది, ఇక్కడ స్పేస్ ఉంది, ఫస్ట్ స్పేస్ తర్వాత 3. సో ఇటు పక్కన 3 రాయండి. అదేవిధంగా ఇక్కడ 4 ఉంది, దీని పక్కకు స్పేస్ ఉంది, ఇటు పక్క 4 రాసేయండి. ఓకేనా, ఏ రో అవుతుందో దానికి సంబంధించి పక్క పొంటి రాస్తే సరిపోతుంది. ఓకేనా, ఇక్కడ మనకు 5 ఉంది, ఇటు స్పేస్ 2 స్పేసెస్ ఉన్నాయి. ఓకేనా, 5 అండ్ 5 రాసేయండి. ఈ విధంగా మనం రాసుకున్న తర్వాత వీటిని మల్టిప్లికేషన్ చేయాలి. ఎగ్జాంపుల్ 1 3 5 ఉంది, 1 × 3 × 5 ఎంత, 15. ఓకేనా, 15 ఈ విధంగా రాసుకోవాలి. అదేవిధంగా 2 3 5, 2 3 6, 5 30. ఓకేనా, 30. నెక్స్ట్ మనకు 2 4 8, 8 5 40. ఓకేనా, 40 వచ్చింది. నెక్స్ట్ 2 4 8, 8 6 48. ఓకేనా, 48 ఈ విధంగా రావడం జరిగింది. సో ఆప్షన్ ఏ మనకి. ఓకేనా, ఈ విధంగా రాసుకోవచ్చు. ఏం లేదు, ఇవ్వాలి వాటి స్పేస్ ఏదైతే పక్కన నెంబర్ ఇచ్చుకుంటే వెళ్ళాలి, గంతే సరే, సింపుల్గా వేయవచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే 3 ఈక్వల్ కంటైనర్స్, ఈక్వల్ అని మెన్షన్ చేసిండు, హ్యావ్ మిల్క్ అండ్ వాటర్. మిల్క్ అండ్ వాటర్ ఉన్నాయంట ఇన్ రేషియో 2:1. ఫస్ట్ ఎంత, 2:1. నెక్స్ట్ 3:1. నెక్స్ట్ అండ్ 3:2 రేషియోలో ఇచ్చిండు. 3 ఈక్వల్ కంటైనర్స్ ఉన్నాయి, అందులో మిల్క్ అండ్ వాటర్ ఉన్నాయంట, పాలు మరియు నీరు ఉన్నాయి, అవి వాటి యొక్క రేషియోస్ ఇచ్చిండు, ఇవి ఈక్వల్గా ఉన్నాయి. ఓకేనా, 3 సమానమైన పాత్రలు. సో మనం ఈ క్వశ్చన్ని ఏ విధంగా చేద్దామంటే, ఫస్ట్ ఇవన్నీ ఈక్వల్గా ఉన్నాయి. సో మనకు మిల్క్ ఎంత అనేది మనకు తెలియదు. సో టోటల్ వీటి కంటైనర్ కెపాసిటీ మనకు తెలియదు, కెపాసిటీ మనకు తెలియదు. ఓకేనా, సో 3 కంటైనర్ కెపాసిటీ కనుక్కోవాలి. కెపాసిటీ కనుక్కోవాలంటే ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం ఏం లేదు, వీటి యొక్క టోటల్ ఎంత ఉన్నది 3, దీని యొక్క టోటల్ ఎంత ఉన్నది 4, దీని యొక్క టోటల్ 5 ఉన్నది. వీటి 3 యొక్క ఎల్సిఎం మనకు 60 అవ్వడం జరుగుతుంది. ఓకేనా, 60. 5 తోటి 60 పోతుంది, 4 గుణించడం అవుతుంది, 3 కూడా పోతుంది. ఓకేనా, 3. సో 60 అనేది ఎల్సిఎం అవుతుంది. ఈ 60 మనకు 60 లీటర్లు అనుకోండి. ఓకేనా, 60 = 60 లీటర్లు అనుకోండి. ఇక్కడ ఎన్ని లీటర్స్ ఉన్నాయి, 60 లీటర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ కంటైనర్లో 60 లీటర్స్లో మిల్క్ అండ్ మనం వాటర్ రేషియో కనుక్కుందాం. సో 3 పార్ట్స్ టోటల్ మనకు 20, ఒక పార్ట్ = 20 అవుతుంది. ఫస్ట్ కంటైనర్లో 20 + 2 అంటే 40 లీటర్స్ మిల్క్ అండ్ వాటర్ వచ్చేసి 20 లీటర్స్ వాటర్ ఉన్నాయి. అదేవిధంగా మనం దీంట్లో చూసినట్టే 4 పార్ట్స్ అవుతాయి. 4 15 60 కాబట్టి 15కు 1 పార్ట్ అవుతుంది. 15 మూల 45, 45 అండ్ రిమైనింగ్ 15 లీటర్స్ అది అవ్వడం జరుగుతుంది. ఇక్కడ టోటల్ 5 పార్ట్స్ 5 12 60 కాబట్టి ఇక్కడ మనకు 12 పార్ట్స్ = 1 పార్ట్ అవుతుంది. 3 పార్ట్స్ = 12 మూల 36 మనకు 2 12 24 టోటల్ మనకైతే మిల్క్ అండ్ రేషియోస్ అయితే రావడం జరిగింది. సో వీటి టోటల్ మనం లెక్క చేద్దాం. 6 + 5 1 అండ్ 1. నెక్స్ట్ 4 + 4 8 + 3 + 2 121 వచ్చింది. అండ్ నెక్స్ట్ మనకు ఈ టోటల్ కూడదాం 10, ఈ టోటల్ కూడదాం 9 అండ్ 2 + 2 + 1 5 అయితే రావడం జరిగింది. సో మనకు 121:1
59 అయితే ఆప్షన్ ఏ అనేది రైట్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఈ క్వశ్చన్ని చాలామంది 2 minutesలో చేస్తారు. మనం విత్ ఇన్ సెకండ్స్లో ఏ విధంగా చేయాలో చూద్దాం. 6 years ఏగో 6:5 ఏబి అనేది 4 years later మనకు 11:10 4 years later. సో ఇది మైనస్ ఇది ప్లస్ టోటల్ 10 years. మనకి ఇక్కడ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1, ఇక్కడ కూడా డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది. సో ఆటోమేటికలీ ఇవి కూడా డిఫరెన్స్ ఏమవుతుంది, సో డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ 5, ఇటు కూడా 5 డిఫరెన్స్ ఉంది. 5 parts ఈజ్ ఈక్వల్ టు 10 years. ఎందుకంటే మనకు 6 years ఏగో ప్లస్ 11 years ఏగో కరెంట్ ఏజ్ కనుక్కోమన్నాడు. ఫైండ్ ఏజ్ కరెంట్ ఏజ్, ఓకేనా, ఏజ్ కరెంట్ ఏజ్. సో 5 2 10, సో 1 part ఈజ్ ఈక్వల్ టు 2. అండ్ ఇక్కడ మనకి ఏం కావాలి, ప్రజెంట్ ఏజ్ కావాలి. సో 6 years ఏగో 6 into 2 12 years ప్లస్ 12 ప్లస్ ఎన్ని సంవత్సరాల క్రితం ఏజ్ 12 years 6 years, టోటల్ ఎంత 18 years అయితే రావడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఈ క్వశ్చన్కి చాలామంది ఎక్కువ టైం తీసుకుంటారు, ఈజీ వేలో ఏ విధంగా చేయాలో చూద్దాం. రేషియో ఆఫ్ వాల్యూ ఆఫ్ 1 rupee 50 paisa 25 paisa 1 rupee 50 paisa 25 paisa తీసుకున్నాడు. బట్ రేషియోస్ అంట 13:11 అండ్ 17. అండ్ టోటల్ కాయిన్స్ వచ్చేసి 378 కాయిన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, కాయిన్స్ టోటల్ కాయిన్స్ 700 ఉన్నాయి. సో ఇక్కడ మనకు 1 rupee 1 కాయిన్ అయింది. సో 50 paisa 2 కాయిన్స్ అయితే, సో 25 paisa 4 కాయిన్స్ అయితే. వీటిని మల్టిప్లై చేయండి, ఎందుకంటే ఇవి రేషియోలో ఉన్నాయి. వీటిని రేషియో యొక్క అసలు రేషియోగా అనుకుందాం. ఒక 13కి 13 కాయిన్స్, 11 into 2 22 కాయిన్స్ అండ్ 7 4s 28. సో 28 కాయిన్స్ రేషియోలో ఉన్నాయి. ఈ పార్ట్స్ ఇవి టోటల్ పార్ట్స్ ఎంత అయితే, టోటల్ 63 పార్ట్స్ మనకు 378 పార్ట్స్ అయితే రావడం జరుగుతుంది. సో 68 పార్ట్స్ ఇంటూ 6 మనకు వెళ్ళడం జరుగుతుంది. 1 part ఈజ్ ఈక్వల్ టు 6 parts. సో మనకు కావాల్సిన కాయిన్స్ అన్ని 22 parts కావాలి. 22 parts ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 6 మనకు 132 అయితే రావడం జరుగుతుంది. ఓకేనా, 132 rupees అయితే ఉండడం జరిగింది మనకు 50 కాయిన్స్. ఓకేనా, ఈ క్వశ్చన్ని 90% ఆఫ్ స్టూడెంట్స్ లాంగ్ వేలో చేస్తారు, మనం షార్ట్ వేలో చూద్దాం. సాలరీ ఆఫ్ ఏబిసి రేషియో ఆఫ్ 2:3:5 ఇఫ్ ఇంక్రీజింగ్ బై 15% అండ్ 10% అండ్ 20% ఇంక్రీజ్ అయింది. సో ఫైండ్ ద న్యూ రేషియో. కొత్త శాలరీ ఇంక్రీజ్ అయినాక ఏ రేషియోలో ఉన్నాయనేది కనుక్కోమన్నాడు. మనకు ఓల్డ్ 200 అనుకోండి, ఇది 300 అనుకోండి, ఇది 500 అనుకోండి. 200లో మనకు 15% 30% అయితే, సో టోటల్ 230. అండ్ అదేవిధంగా ఇందులో 300లో 10% 30%, తో 330. అదేవిధంగా మనకు 500లో 20% వచ్చి 20% వచ్చేసి 100. సో 100 + 100 600. ఇక్కడ మనకు 0 0 0 గెట్టింగ్ క్యాన్సల్. సో 23 33 60. సో ఫస్ట్ ఆన్సర్ అనేది మనకి రైట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా ఈజీగా